ఇవన్నీ కూడా నువ్వు చూడకుండా చెప్పేస్తావా? కళ్ళకు గంతలు కడదాం. కట్టిన తర్వాత నువ్వేమేం చేస్తావో అవన్నీ కూడా చూద్దాం. ఇది తీసుకో. బ్లూ కలర్. ఇప్పుడు నేను దీన్ని చూపిస్తున్నాను, ఇదేంటో తను చెప్తుంది. రెడ్ కలర్ 2. వెరీ గుడ్. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. పిల్లలు, ఇప్పటి పిల్లలు ఎంత అల్లరి చేసేస్తున్నారో వాళ్ళని భరించడం చాలా చాలా కష్టం. ఈ మాటలు మనం బాగా వింటుంటాం కదా. అందులో సమ్మర్ వస్తే ఈ మాటలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో ఈ మాటలతో మనం ఏకీభవించలేం. ఎందుకు? అంత అల్లరి చేసే పిల్లల్లోనూ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ప్రతిభ కనిపిస్తూనే ఉంటుంది. అవి చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అసలు ఇవి సాధ్యమా అనే సందేహం కూడా వస్తుంది. అలాంటి ఓ ప్రత్యేకమైనటువంటి విద్య ఉన్నటువంటి ఓ చిన్నారిని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అసలు తనకి ఏమొచ్చు, ఏం చేస్తుందో నేను చూస్తాను, నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. హాయ్ సుధాలహరి. హాయ్. నీ పూర్తి పేరు చెప్పు, మీ ఇంటి పేరుతో సహా. పురాణం సుధాలహరి. పురాణం సుధాలహరి. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. ఏ స్కూల్లో చదువుతున్నావు? జనాస్ ఇంటర్నేషనల్ స్కూల్. జనాస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నావు. ఎక్కడుంటారు మీరు? మియాపూర్. మియాపూర్లో ఉంటారు. సుధాలహరికి ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? సుధాలహరి మాటల్లోనే విందాం. నువ్వు ఏం చేస్తావు స్పెషల్గా, మా అందరికంటే డిఫరెంట్గా, కొత్తగా ఏం చేస్తావు? బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ. బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ. నిజం చెప్పనా సుధాలహరి, ఇప్పటిదాకా నేను అసలు దాని గురించి పెద్దగా వినలేదు. మా వ్యూవర్స్కి కూడా చెప్దాం, ఇదేంటో చెప్దామా? ఏం చేస్తారు డీటెయిల్గా? నీకేం తెలుసు అది చెప్పు. కళ్ళకు గంతలు కట్టుకుని లెటర్స్, వర్డ్స్, కలర్స్ చెప్తా. అన్నీ చెప్పేస్తావా? ఏ కలర్ అడిగినా ఆ కలర్ చెప్తావా? బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ. దీన్ని తెలుగులో ఏమంటారో చెప్పారా? తెలీదా? తెలుగులో ఏమంటారు? మీకు తెలుసా తెలుగులో ఏమంటారు? మనం కూడా తెలుసుకుందాం. ఈ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మేము చెప్తాం మీకు దీన్ని తెలుగులో ఏమంటారు. ఓకేనా? నువ్వు చేసిన తర్వాత మనం చెప్దాం. ఎక్కడ నేర్చుకున్నావు ఈ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీని? బ్రైటర్ మైండ్స్ JNTU. బ్రైటర్ మైండ్స్ JNTUలో నేర్చుకున్నావు. ఎంతకాలం నేర్చుకున్నావు? 10 days. 10 days నేర్చుకున్నావు. వచ్చేసిందా బాగా నీకు? పర్ఫెక్ట్గా చేయగలవా? అక్కడ ఉందని నీకు ఎవరు చెప్పారు సుధా? అంటే అక్కడ నేర్పిస్తున్నారని నీకు ఎలా తెలుసు? మీ పేరెంట్స్ చెప్పారా? ఎవరు తీసుకెళ్ళారు నిన్ను అక్కడికి? మా డాడీ. డాడీ తీసుకెళ్ళారు. ఏం చేస్తారు మీ డాడీ? టీచర్. టీచర్ కాదు, కాలేజీలో లెక్చరర్ కదా? అవునా? ఓకే, నీకు టీచర్ యాక్సెప్ట్ చేద్దాం. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి టీచర్. ఇంకా నీకు సిస్టర్స్, బ్రదర్స్ ఉన్నారా? ఎంతమంది? ఏం చదువుతుంది? 1st క్లాస్. పేరు చెప్పు, చెల్లి పేరు? వేద సంహిత. వేద సంహిత. పురాణం వేద సంహిత. అవునా? అమ్మ ఏం చేస్తారు? అమ్మ హౌస్ వైఫ్. అవునా? జాబ్ చేస్తారా? అమ్మ టీచరా? కాదు, హౌస్ వైఫ్. ఓకే. వీటితో పాటు, ఈ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీతో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నావు? శ్లోకాస్, ఇంకా స్తోత్రాస్. శ్లోకాలు, స్తోత్రాలు కూడా చెప్తావా? ఏమేమి స్తోత్రాలు వచ్చు నీకు? కాలభైరవాష్టకం. ఓకే. దక్షిణామూర్తి స్తోత్రం. అన్నపూర్ణాష్టకం. ఓకే. శ్రీవమానస పూజ, దేవి దశ శ్లోకి. మంచిగా. వెరీ గుడ్. ఇప్పుడు అవి కూడా చెప్తావా మా కోసం? సుధాలహరికి ఈ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీతో పాటు ఇప్పుడు తను చెప్పినటువంటి స్తోత్రాలు, శ్లోకాలు కూడా వచ్చు. మల్టీ టాలెంటెడ్. మనం ముందు చెప్పుకున్నట్టుగానే చాలామంది పిల్లల్లో ఉన్నటువంటి అల్లరిని మాత్రమే చూస్తారు. కానీ ఈ జనరేషన్లో పిల్లలకి అల్లరి ఎంత తెలుసో అంతకంటే ఎక్కువగా ప్రతిభ ఉంది అని మేము నమ్ముతున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారు. సుధా, రెడీనా? కళ్ళకు గంతలు కడదాం. కట్టిన తర్వాత నువ్వేమేం చేస్తావో అవన్నీ కూడా చూద్దాం. నిజంగానే మన అందరినీ సర్ప్రైజ్ చేయడానికి సుధాలహరి మన ముందుంది. ఇప్పుడు ఆ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ నేను మీకు చూపిస్తాను.
ఇప్పుడు మనకి సుధాలహరి బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ చూపించబోతుంది. నేను దాని గురించి కంప్లీట్గా డీటెయిల్గా నేను మీకు చెప్తాను. ఇది ఎంత పురాతనమైనది, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎలా నేర్చుకోవచ్చు, అవన్నీ కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు మనతో ఉన్న సుధాలహరి ఈ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ ఎలా చేస్తుందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నార్మల్గా కర్చీఫ్ తీసుకొచ్చారు, మనం కట్టుకునే స్కార్ఫ్ లాంటిది కూడా తెచ్చారు. దీంతోనే కట్టి చూద్దాము. నేను లైవ్లో చూపిస్తున్నాను. దీంట్లో అసలు మ్యాజిక్లు, మాయలు, మంత్రాలు ఏమీ లేవు. ఇది కంప్లీట్గా ఒక ఆర్ట్, పురాతనమైనటువంటి కళ, చాలా అద్భుతమైనటువంటి కళ. ఇప్పుడు ఈ కళ ఎలా ప్రదర్శిస్తుందో చూద్దాం. చూస్తుండండి, కనిపిస్తుంది కదా. నేను మీకు కడతాను. రెడీనా సుధా? ఎస్, ఓకేనా? టైట్గా ఉందా? కొంచెం టైట్గా. కొంచెం టైట్గా ఉందా? ఓకే, ఓకేనా? ఓకేనా, వెరీ గుడ్. ఇప్పుడు తనకి కంప్లీట్గా కళ్ళకి గంతలు కట్టాం. ఏ ఐటెం చూపిస్తే ఆ ఐటెంకి మనం వస్తువు చూపించినా దాని కలర్ చెప్తుంది. అలానే దాని మీద ఉన్నటువంటి అక్షరాలు, లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా చెప్తుంది. ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక ఐటెం తీసుకుందాము. నేను ఇప్పుడు వీటిలో ఉన్నవి చూపిస్తాను. ఇవి కలర్ అన్నీ క్లియర్గా చెప్తుంది అనమాట. సుధా రెడీనా? ఇది తీసుకో. బ్లూ కలర్. ఓకే, రెడ్ కలర్. వెరీ గుడ్. yellow కలర్. ఇవి కాకుండా నెక్స్ట్ మనం ఇంకా వేరే వేరే ఐటమ్స్ కూడా చూపిద్దాం. చాలా ఐటమ్స్ రెడీ చేసాం, జెన్యున్గా టెస్ట్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఏ మాయా, మంత్రం, మ్యాజిక్, తంత్రం లాంటిది ఏది కాదు. ఇది ఒక కళ. ఆ కళ ఎలా ప్రదర్శించవచ్చు అనేది మనం సుధాలహరి ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు నేను దీన్ని చూపిస్తున్నాను, ఇదేంటో తను చెప్తుంది. రెడ్ కలర్ 2. వెరీ గుడ్. గ్రీన్ కలర్ 4. ఓ గాడ్, కనిపిస్తుంది కదా ఎంత చక్కగా చెప్తుందంటే, చాలా క్లియర్గా చెప్తుంది. నేను ర్యాండమ్గా కూడా తీసుకుంటున్నాను, కంటిన్యూషన్ ఏం తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇది చూద్దాం. పింక్ కలర్ 8. సో నైస్ సుధా. నెక్స్ట్ ఈ ఐటమ్ ఏంటో చూద్దాం. ఇది ఏంటి, దీని కలర్ కూడా తెలుసుకుందాం. ఇది చెప్పు. లైట్ బ్లూ పెన్. లైట్ బ్లూ పెన్. వెరీ వెరీ గుడ్. యా, వీటిని ట్రై చేద్దాం మనం. అసలు ఇవి కొంచెం కష్టం కదా, మనం తీసుకునేటప్పుడు కూడా ఎగ్జాక్ట్ కలర్ తీసుకోలేము. బట్ ఎలా చెప్తుందో చూద్దాం. డార్క్ పింక్ స్కెచ్. సూపర్ అసలు నువ్వు. నెక్స్ట్ లైట్ గ్రీన్ స్కెచ్. వెరీ గుడ్. ఈ కలర్ ఏంటో అడుగుదాం. ఈ కలర్ చెప్పు. ఎల్లో కలర్ బాక్స్. ఎల్లో కలర్ బాక్స్. జనరల్గా మనం అనుకోవచ్చు, కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు కదా, వాటిలో ఉన్నవి చాలా ఈజీగా చెప్పేస్తుందేమో అని ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. మనం ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. ఇది చూడు సుధా, ఇది చదువుతావా? was in danger. Karwa came running to the వెయిట్ తను చదివినవి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. తను ఏం చదివిందా అనేది చాలా ర్యాండమ్గా బుక్ మధ్యలోంచి తీసుకున్నాం. అది ఇక్కడ కనిపిస్తుంది. వాజ్ ఇన్ డేంజర్, కర్వ్ కేమ్ రన్నింగ్ టు ద. ఇవే తను చదివింది. ఇప్పుడు
అసలు ఏ పేజ్ తీసినాం అనేది మనకు కూడా తెలియదు. బట్ కానీ జస్ట్ టచ్ చేసి దాంతో చాలా క్లియర్గా చెప్పింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ లైన్ చదివింది తను. మళ్ళీ కూడా మనం ట్రై చేద్దాము. ఇంకెక్కడన్నా ఇంకొకటి తీసుకొని ఫస్టే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు ర్యాండమ్గా తీసుకున్నాము. ఇప్పుడు నేను ఇది చూపించబోతున్నాను. తను చెప్తుందో లేదో చూద్దాం. సుధా, go and find out about my brothers. I promise that I will return with both of them. ఓకే. తను ఇప్పుడు ఈ 2 లైన్స్ చదివింది. నేను చూపిస్తున్నాను చూడండి. గో అండ్ ఫైండ్ అవుట్ అబౌట్ మై బ్రదర్స్. ఐ ప్రామిస్ దట్ ఐ విల్ రిటర్న్ విత్ బోత్ ఆఫ్ దెమ్. ఈ 2 లైన్స్ చదివింది. అమేజింగ్ తెలుసా. ఇక్కడితో కాదు, మనం ఏదైనా ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే కూడా ఏ కలర్ చూపించినా ఆ కలర్ని, మనకి ఏ ఐటెంలో చూపించినా ఆ ఐటెంని అసలు ఏమాత్రం చూడకుండా చెప్పేస్తుంది. ట్రై చేద్దాం. ఇప్పటి వరకు కూడా కొన్ని ఐటమ్స్ చూపించాం. ఇప్పుడు మా స్టూడియోలో ఉన్నటువంటి ఐటమ్స్ చూపించి టెస్ట్ చేయాలనుకుంటున్నాం. అవి కూడా ఎంత పర్ఫెక్ట్గా చెప్తుందో చూద్దాం. ఇంతకుముందు ఈ స్కార్ఫ్ కట్టుకొని కొన్ని రకాల ఐటమ్స్ పేర్లు, కలర్స్ కూడా చెప్పింది, నెంబర్స్ చెప్పింది. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి స్కార్ఫ్ ఇది చూడండి. ఇది కంప్లీట్గా వైట్ ఉంది. ఇక్కడే స్టూడియోలో ఉన్నది. జస్ట్ తను కట్టడం కోసం ఇట్లా పెట్టాము. నేను మీ ముందే కట్టి చూపిస్తాను. ఎన్నిసార్లు చెప్తున్నా ఇది మాయా మంత్రం ఏమీ కాదు. ఇది ఒక ఆర్ట్. ఆ కళని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాం అంతే. చూడండి. ఓకేనా? రెడీనా సుధా? ఇప్పుడు స్టూడియోలో ఉన్న ఐటమ్స్ ఇప్పటిదాకా తను అసలు చూడలేదు. మా స్టూడియోలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ని మేము రెడీగా పెట్టుకొని ర్యాండమ్గా ఏం చూపించినా కూడా చెప్పేసిందట. చూద్దాం ఒకసారి. మనం కొన్ని ఐటమ్స్ తెప్పిద్దాం. తను కలర్స్ వేస్తుంది. మనం వైట్ పేపర్ మీద రాస్తే కూడా అవన్నీ కూడా చూపిస్తుంది. నేనే కావాలని కొన్ని డిఫరెంట్ కలర్ ఐటమ్స్ తీసుకున్నాను. ఆ కలర్ ఐటమ్స్ని రెడీగా పెట్టామన్నమాట. తను చూడలేదు ఇవి. ఫస్ట్ చూద్దాం. ఇదేంటి సుధా? బ్లాక్ కలర్ బ్యాగ్. బ్లాక్ కలర్ బ్యాగ్. నెక్స్ట్ ఇది కంప్లీట్గా మా స్టూడియోలో ఉందండి. తనైతే అసలు చూడలేదు. ఇప్పుడు దాన్ని చూపిద్దాం. ఫస్ట్ ఇది ఇస్తున్నాను. ఇది చూద్దాం. Work hard. Work hard. ఏ కలర్లో ఉందో చెప్తావా? Work white color. Hard yellow color. దాని కింద కలర్ చెప్తావా? Bluish green. బ్లూయిష్ గ్రీన్. అమేజింగ్. అసలు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు సుధాలహరి చెప్పింది ఇదే. వర్క్ హార్డ్. నెక్స్ట్ ఇంకొకటి ఇద్దాం. ఇది నేను ఇది ఇస్తున్నాను. చూద్దాం. ఇది చూడమ్మా సుధా. Believe in yourself. White color. ఓకే. Pink color. Sunflower. Yellow. Brown. అమేజింగ్. అసలు చూస్తున్నారు కదా, దీంట్లో అసలు 1 2 3 4 కలర్స్ ఉన్నాయి.
ఇంకా ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది. ఇక్కడ దాకా అసలు ఒక్క కలర్ కూడా మిస్ చేయకుండా చెప్తుంది. చాలా అద్భుతమైనటువంటి విద్య. మన ఎడ్యుకేషన్ సిస్టంలో దీన్ని కూడా యాడ్ చేస్తే వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుందో. నెక్స్ట్ నేను ఇంకా చూపిస్తాను చూడండి. వైట్ పేపర్ మీద ఇప్పటిదాకా ఇవి ఉన్నాయేమో అనుకోవచ్చు. నేను వైట్ పేపర్ మీద ఒకటి వేసి చూపిస్తాను. కనిపిస్తుంది కదా వైట్ పేపరు. దీని మీద ఏదైనా ఒక డయాగ్రామ్ వేద్దాము. డయాగ్రామ్ వేసి తను దానికి కలర్స్ వేస్తుంది. మనం ఏ డయాగ్రామ్ వేసినా కూడా కలర్స్ వేస్తుంది. ఇప్పుడు నేను వైట్ పేపర్స్ తీసుకున్నాను చూడండి. ఇది ఎందుకంటే దీని మీద మనం ఏం రాసినా ఏం వేసినా అవన్నీ కూడా చెప్తుంది. అలానే మనం ఏదైనా వేస్తే దానికి కలర్స్ కూడా చేస్తుందట. నేను మీ ముందే ఓ చిన్నది డ్రా చేసి చూపిస్తాను. తను ఎంతవరకు కలర్స్ వేస్తుందో చూద్దాం. యాక్చువల్గా నేను అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు, బట్ ట్రై చేస్తున్నాను సుధాలహరి కోసం. తను ఏం కలర్స్ వేస్తుందో చూద్దాం. రెడీనా సుధా? రెడీ. చూసారు కదా, ఏదో ఒకటి డ్రా చేసాం. పాపం మనం పిచ్చిగా డ్రా చేసినా పాప మాత్రం పర్ఫెక్ట్గా చెప్తుంది. లీఫ్. వెరీ గుడ్. అస్సలు నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత పర్ఫెక్ట్గా చెప్తుందని. దానికి కలర్స్ వేస్తావా? వేస్తా. కలర్స్ తీసుకో, నీకు నచ్చిన కలర్స్ తీసుకో. గ్రీన్, లైట్ గ్రీన్ కలర్. ఇప్పుడు నువ్వు స్మెల్ చేసి చెప్పేసావా కలర్ని? సూపర్ కదా. వాసన చూసి పండ్లు పూలు అవి మాత్రమే చెప్తాం మనం ఇంతవరకు. కానీ తను అలా వాసన చూసి కలర్ కాంబినేషన్ చెప్పింది. రెడీనా? రెడీ. ఓకే. అయిపోయిందా? వెరీ గుడ్. చూశారు కదా, అసలు నిజంగా ఇది అద్భుతమైనటువంటి కళ. నేర్పించడం ఎంత గొప్ప విషయమో, ఆ ఏజ్లో నేర్చుకొని ఎంత పర్ఫెక్ట్గా వేసిందో చూడండి. నేను ఒక ఆకు వేస్తాను అనే సంగతి తనకి తెలీదు. నిజం చెప్పాలంటే నాకు కూడా తెలియదండి. జస్ట్ అలా ర్యాండమ్గా వేసాం. అయినా కూడా ఏమాత్రం అవుట్లైన్ కూడా డిస్టర్బ్ కాకుండా, కొంచెం కూడా
అవుట్లైన్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వేసింది. ఎంత అద్భుతంగా వేసిందంటే అంత అద్భుతంగా కలరింగ్ చేసింది. ఆ కలర్ని కూడా వాసన చూసి ఎగ్జాక్ట్గా గ్రీన్ కలర్ స్మెల్ చేసి గ్రీన్ కలర్ తీసుకొని వేయడం అంటే నిజంగానే అద్భుతం. ఇదేదో మాయ మంత్రం కాదండి. మన పురాణాల్లోనూ మన పురాతన శాస్త్రంలోనూ కూడా అద్భుతమైనటువంటి విద్యలు ఉన్నాయి. దాంట్లో ఉన్న విద్యల్లో ఇది ఒక రకమైనటువంటి విద్య. చాలా తేలికగా నేర్చుకోవచ్చేమో, కొంచెం శ్రద్ధ ఉంటే చాలా తొందరగా వస్తుంది అనే విషయాన్ని సుధాలహరి ప్రూవ్ చేసింది. నేను ఇంకా కొంచెం టెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఏమన్నా వేద్దాం, ఇంకొక బొమ్మ వేద్దాం, ర్యాండమ్గా ఏదో ఒకటి వేసేద్దామని డిసైడ్ అయ్యాను. నిజానికి సుధాలహరి అంత అద్భుతంగా నాకైతే రాదు, బట్ ట్రై చేస్తున్నా నేను. సుధా రెడీనా? రెడీ. ఇప్పుడు నేను ఏదో చేశాను, అది నువ్వు చెప్తావు కదా ఏంటనేది. తిరంగా ఫ్లాగ్. తిరంగా ఫ్లాగ్. అసలు అది ఫ్లాగ్లో, ఇది ఫ్లాగ్లో ఉందండి. చూడండి, నిజంగానే నేను అట్లా ఫ్లాగ్లో ఏం వేయలేదు, కానీ తను మాత్రం చాలా పర్ఫెక్ట్గా చెప్పేసింది. దీనికి కలర్స్ వేద్దామా? రెడీనా? రెడీ. నీ దగ్గర నేను చాలా చాలా నేర్చుకోవాలి సుధా. ఇదిగో ఆరెంజ్. ఆరెంజ్. ఓకే, ఇది నేను పట్టుకుంటాను. అయిపోయింది ఆరెంజ్. నెక్స్ట్ నీకు కావాల్సిన కలర్ తీసుకో. లైట్ గ్రీన్. లైట్ గ్రీన్. అయిపోయింది. అయిపోయిందా? ఇంకేమైనా కలర్స్ వేస్తావా దానికి? తీసుకో. బ్రౌన్. బ్రౌన్. అయిపోయింది. వెరీ వెరీ గుడ్. అసలు సూపర్. తెలుసా నువ్వు ఇంతసేపు కళ్ళకి గంతలు కట్టుకొని ఉండడమే చాలా కష్టం అండి. మనం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే తర్వాత మనకి ఒక 6th 7th మినిట్ నుంచి బ్రెయిన్ పనిచేయదు, ఏదో బ్లైండ్గా అనిపిస్తుంది. కానీ అంతసేపు కళ్ళకి గంతలు కట్టుకొని ఉంది. అట్ ది సేమ్ టైం మనం వేసిన ఆ పిక్చర్ని బాగా ఐడెంటిఫై చేసి కలర్స్ కూడా చేస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా, ఇంకా చాలా చాలా చేస్తుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము కొన్ని కార్డ్స్ రెడీ చేసాం. వీటిలో ఏవేవో ఉన్నాయి. అసలు ఏమున్నాయి అనేది కూడా నేను కూడా సరిగ్గా చూడలేదు, బట్ చూపిద్దాం ఏంటనేది. ఇప్పుడు నేను వీటిలో ర్యాండమ్గా ఏదో ఒకటి తీసేస్తాను. నేను కూడా ప్రిపేర్డ్గా ఏం లేను, మీ ముందు ర్యాండమ్గా తీస్తున్నాను కదా, చూద్దాం. సుధా, ఇదేంటమ్మా? పింక్ కలర్ డైమండ్ కార్డ్. ఓకే, మొత్తం నువ్వు చెప్పినట్టు పింక్ కలరే ఉందా? డైమండ్ షేప్లో లైట్ ఎల్లో. వెరీ గుడ్. చూసారు కదా, అవుట్లైన్ అంతా పింక్ కలర్ ఉంది, డైమండ్ షేప్ లైట్ ఎల్లో కలర్ ఉంది. నెక్స్ట్
అసలు నేను ఏం తీస్తున్నాను అనేది చాలా ర్యాండమ్గా తీసి చూపిస్తున్నామండి. ఇదేంటో చెప్పమ్మా. గ్రీన్ కలర్ స్టార్ కార్డ్. ఓకే, చెప్పు ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి దాంట్లో. లైట్ ఎల్లో. ఓ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా చూద్దామా. ఇంకా కూడా ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. ఇదేంటో చూద్దాం. ఇది చెప్పు. ఆల్మండ్. ఓకే, ఇది చెప్పమ్మా. బ్రింజాల్ వెజిటబుల్. బ్రింజాల్ వెజిటేబుల్. వెరీ వెరీ గుడ్, సూపర్. అసలు నువ్వు ప్రతిసారి నీకు ఏదో ఒక ఐటెం ఇచ్చిన ప్రతిసారి నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. నాకు రాదు కదా. ఇది చెప్పు. ఇదేంటో చెప్పు. వైట్ రైస్. వైట్ రైస్. అమేజింగ్. అసలు ఎంత అద్భుతమైన విద్య అంటే నిజంగానే ఈ విద్య ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకి తెలిసి ఉండాలి కూడా, అవసరం ఉండాలి కూడా. ఈ ఆర్ట్ ఏంటి, దాని టాలెంట్ అంటే దానివల్ల మనకు ఉపయోగం ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు కంప్లీట్గా వైట్ పేపర్ కనిపిస్తుంది కదండి, నేను కొన్ని రాస్తాను. తను ఆ రాసినవి కూడా చదివేస్తుంది. చూద్దాం, నేను దీని మీద రాసి చూపిస్తాను, అవి కూడా తను చూస్తుంది, చక్కగా చెప్పేస్తుంది. చూద్దాం. రెడీనా సుధా? రెడీ. శ్రీ రామ. శ్రీరామ. ఓకే, ఇంకొకటి రాద్దామా? రాద్దామా? రెడీనా? రెడీ. ఇది చెప్పు. విష్ణు. విష్ణు. ఏం రాసినా కూడా చెప్తుంది. సరే, నేను ఏదైనా వేస్తే చెప్తావా? డయాగ్రామ్ లాగా ఏమన్నా వేస్తే, ఇంకేదన్నా చేస్తే కూడా చెప్తావు కదా పేపర్ మీద. రెడీ. మళ్ళీ కూడా మనం ట్రై చేద్దాం. ఇక్కడ అసలు ఏమి లేదు, మ్యాజిక్ లేదు. ఇది కంప్లీట్గా ఆర్ట్ అని ప్రూవ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాము. ఇది చెప్పు. సర్కిల్. సర్కిల్. వెరీ గుడ్. ట్రయాంగిల్. ట్రయాంగిల్. వైట్ పేపర్. వైట్ పేపర్. సూపర్. అసలు ఎంతగా నేను నిజంగానే ట్రై చేశాను. ఏం లేకపోతే ఏం ట్రై చేస్తుంది, ఏం చెప్తుంది అని సడన్గా వచ్చిన థాట్ అమేజింగ్ అండి. చాలా చాలా బాగా అనిపించింది. అయితే దీని వెనకాలన్న ఓ చిన్న విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుధాలహరి ఇప్పటిదాకా మనకొక అద్భుతమైనటువంటి విద్యని ప్రదర్శించింది. ఇది బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ తనకి తెలిసిన భాషలో. దీన్ని స్పర్శవేది అంటారు. చాలా పురాణ కాలం నుంచి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విద్య. సహజంగా చాలామందికి కొంచెం పురాణ ఇతిహాసాల గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా దశరథ మహారాజు ఇంకా చాలామంది రాజులు యుద్ధాల్లో వాడినటువంటి శబ్దభేది విద్య గురించి మనకు తెలుసు. దశరథుడు ఆ విద్యలో ఎంత నైపుణ్యం పొందాడో పురాణాలు చదివిన వాళ్ళందరికీ తెలుసు. దానితో పాటు ఉన్న మరో విద్యనే ఇప్పుడు మనకి సుధాలహరి చూపించింది. అదే స్పర్శవేది విద్య.
ఇప్పుడు మనకి తను ఎలా ఎంత చక్కగా అయితే చూపించిందో అది ఏ మాయా మంత్రం లేకుండా చాలా చక్కగా నేర్చుకోవచ్చు. మన వాడుక భాషలో చెప్పాలి అంటే మనకి కొన్ని సెన్స్ ఉంటాయి. లోపల పనిచేస్తున్నటువంటి ఈ ఇంద్రియాల్ని మనం యాక్టివేట్ చేసినప్పుడు అలా చెప్పడానికి సాధ్యపడుతుంది. దీన్ని నేర్పిస్తారనమాట. మన ఇంద్రియ చేతన వ్యవస్థ అంటారు దీన్ని. మనం నేర్చుకుంటే ప్రతి పిల్లలకి కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఇక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి ప్రతి పిల్లవాడికి కూడా ఇది వచ్చి ఉండాలి అని అనుకుంటున్నాం. ఎందుకు? ఇది తెలిస్తే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి మంచిని కానీ చెడుని కానీ వాళ్ళు వెంటనే తెలుసుకోగలుగుతారు. ఈ స్పర్శవేది విద్య అనేది పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం? సమ్మర్ వస్తుంది కదా, మనం కూడా ట్రై చేయొచ్చు. వెంటనే అడుగుతారు కదా ఇది ఎక్కడ నేర్పిస్తున్నారు అని. JNTU దగ్గర బ్రైటర్ మైండ్స్ వాళ్ళు ఈ విద్యని నేర్పిస్తుంటారు. ఈ ఆర్ట్ నేర్చుకోవాలి అని ఎవరైనా అనుకుంటే కింద మేము ఒక నెంబర్ ఇస్తాము డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అట్లీస్ట్ అడ్రస్ అయినా కూడా ఉంటుంది. మీరే డైరెక్ట్గా వెళ్ళి కూడా కలవచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి విద్యలు నేర్పించడం వల్ల వాళ్ళకి వాళ్ళ స్థితి ఏంటో కూడా తెలుస్తుంది. మనం ఏదో ఒక ఆర్ట్ వైపు పిల్లల్ని కనుక డైవర్ట్ చేయగలిగితే వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న అల్లరి పనులు లేదా వాళ్ళు పక్కదారి పట్టే అవకాశాలు చాలా చాలా వరకు తగ్గుతాయని కూడా చెప్పచ్చు. అది మాత్రమే కాదు, సుధాలహరి వీటితో పాటు ఈ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీతో పాటు స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా శ్లోకాలు చెప్తుంది, స్తోత్రాలు కూడా చెప్తుంది. శ్లోకాలంటే కొంతవరకు ఓకేనేమో, ఆ ఏజ్లో తీసుకోవచ్చు. కానీ స్తోత్రాలు చెప్పడం అనేది నిజంగానే ఆశ్చర్యకరమైన విషయం. ఏమేమి స్తోత్రాలు చెప్తుందో నేను కూడా అడుగుతాను. సుధా, నువ్వేమేమి నేర్చుకున్నావు చెప్పు. కాలభైరవాష్టకం, శివమానస పూజ, ఓకే, దేవి దశశ్లోకి. దేవి దశశ్లోకి ఇవన్నీ వచ్చు. నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? సంగీతం నేర్చుకుంటున్నావా? స్వరాలు అయిపోయినాయా? వచ్చేసినాయా? నువ్వు మల్టీ టాలెంటెడ్ కదా, చాలా చక్కగా ఉన్నావు, చాలా చక్కగా చేసావు కూడా, చాలా చాలా అద్భుతంగా చేసావు బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ. ఫస్ట్ అయితే కాలభైరవాష్టకం చెప్తావా? చెప్తా. చూడకుండా చెప్పడానికి వచ్చా, చెప్పు. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షర కాశికాపురాధినాథ కాలభైరవం భజే. మొత్తం వచ్చా? నెక్స్ట్ ఏం చెప్తావు? శివమానస పూజ. శివమానస పూజ చెప్తావా? చెప్పు. రత్నైః కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమద మోదాంకితం చందనం జాతి చంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోధరియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. చాలా చాలా బాగా చెప్పావు. ఇంకేమొచ్చు? దేవి దశశ్లోకి. దేవి దశశ్లోకి చెప్తావా? చేటి భవన్నిఖిల కేటి కదంబ వనవాటి సునాకి పటలి కోటి రచారుతర కోటి మణికిరణ కోటి కరంచిత పద పాటీరగంధి కుచసాటి కవిత్ర పరిపాటి మగాది పసుత ఘోటి కులాదధిక ధాటి ముదారముఖ వీటిరసేన తనుతాం
ద్వైపాయన ప్రభుతి శాపాయుధత్రిదివ సోపాన ధూళి చరణ పాపాపహస్వమనుజాపానులీల జనతాపాపనోదని పునా నీపాలయా సురభిధూపాలకాదురిత కూపాదు దంచయతు మాం రూపాధికాసికరి భూపాల వంశమణి దీపాయితా భగవతి. వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పావు. అసలు అద్భుతంగా స్పష్టంగా చెప్పావు. ఎవరు నేర్పించారు నీకు? మా నాన్న. మీ నాన్నగారు నేర్పించారు. ఇంట్లో రోజు చదువుతావా? ఎప్పుడెప్పుడు చదువుతావు వీటన్నిటినీ? పండగలప్పుడు అప్పుడు చదువుతావా? మరి నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, ఇవన్నీ నేర్చుకోవడానికి టైం ఉంటుందా నీకు? హాలిడేస్లో నేర్చుకుంటావా? వెరీ గుడ్. టీవీ చూస్తావా నువ్వు? ఏం చూస్తావు టీవీలో? పర్లేదు చెప్పేసి. ఏం చూస్తావు టీవీ? స్టోరీస్ చూస్తావా? స్టోరీ బుక్స్ చదువుతావా? ఇంట్లో చెల్లితో బాగా ఆటలు ఆడతావా? కొట్టుకుంటారా ఇద్దరు? దేనికోసం కొట్టుకుంటారు? ఏం భయపడకుండా చెప్పు. దేనికోసం కొట్టుకుంటారు? బుక్స్ కోసం, బొమ్మల కోసం కొట్టుకుంటారా? ఎవరు బాగా కొడతారు? చెల్లి బాగా అల్లరి చేస్తుందా? సుధా బాగా అల్లరి చేస్తుందా? చెల్లి బాగా అల్లరి చేస్తుందా? ఈ వీడియో చూసిందంటే ఇంటికి వెళ్ళాక చెల్లి నిన్ను కొడుతుంది కదా. చెల్లి బాగా అల్లరి చేస్తుందని చెప్పావు. వెరీ వెరీ గుడ్. చాలా క్యూట్గా చెప్పావు. చాలా చాలా బాగా చెప్పావు. మంచి టాలెంట్ నీది. గాడ్ బ్లెస్ యూ. ఈసారి వీడియో చేసేటప్పుడు నువ్వు సంగీతం బాగా నేర్చుకొని పాటలు పాడడానికి రావాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం మంచి మంచి పాటలు పాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా ఎంత చక్కగా చెప్తుంది, ఎంత స్పష్టంగా చెప్తుందో. నిజంగా చెప్పాలి అంటే మనలో చాలామందికి వాటిలో చాలా వరకు రావనే చెప్పచ్చు. కొంతమందికి మాత్రమే వచ్చు. నేను మళ్ళీ కూడా అదే చెప్తున్నాను. ఈ తరం పిల్లలలో ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంది. దాన్ని బయటికి తీసే ప్రయత్నంలో తల్లిదండ్రులు ఎంతవరకు ముందుకెళ్తున్నారు అన్నది మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. కేవలం మార్కులతోనే జీవితము, లేదా పుస్తకాల్లో ఉన్నదో స్కూల్స్లో కాలేజెస్లో చెప్పేది మాత్రమే చదువు అనే ఒక ఆలోచన ధోరణిలోంచి బయటకు వస్తే వాళ్ళకి అన్ని రకాల విద్యలు నేర్పించవచ్చు అని పదే పదే ఈ జనరేషన్ పిల్లలు మనకి నిరూపిస్తూనే ఉన్నారు. వాళ్ళలో భాగమే మన సుధాలహరి. చాలా చిన్న వయసులో 5th క్లాస్ చదువుతున్న ఆ వయసులో ఎంత అద్భుతమైనటువంటి విద్య మనతో ప్రదర్శించి మన ముందు అవన్నీ చేసి చూపించి చక్కగా శ్లోకాలు, స్తోత్రాలు కూడా చెప్పింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.